అడగడానికి వచ్చే వైకాపా నేతల్ని రాజధాని రైతులు నిలదీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నపోటు పొడిచారని తెలిపారు. కేవలం అసంపూర్తిగా నిర్మించిన 5% రాజధాని పనులు పూర్తి చేసి ఉంటే అమరావతిలో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేవని వెల్లడించారు. ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతల్ని రాజధాని రైతులు నిలదీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి మండలం ఎర్రపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి కోసం పోరాడిన మహిళల్ని బూటు కాళ్లతో తన్నారని, అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. పరదాల చాటున జగన్ సచివాలయానికి వెళ్తూ ఉంటారని, అమరావతి పనులు కొనసాగించి ఉంటే ఈ దుస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకొని సీఎం రాజధాని రైతుల్ని ఓట్లు అడుగుతున్నారంటూ నిలదీశారు. అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నపోటు పొడిచారని మండిపడ్డారు. పెద్ద దొంగను స్థానికంగా ఉండే చిన్న దొంగలు ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. కౌలు రైతులు రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యల్ని 100 రోజుల్లో పరిష్కరించి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కౌలు వెంటనే చెల్లించే చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిపక్ష ఓట్ని మేము చీల్లేము, కలిసికట్టుగా మేము పోరాడతాం. మా లక్ష్యం ఒకటే, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని. సైకో పోతున్నాడు, సైకిల్ వస్తుంది అంటే పోతున్నాడంటే మళ్ళీ కేసు పెడతాడు కదా. పోతున్నాడంటే ఓడిపోతున్నాడు లేదా ఏమో. ఆ ఇంట్లో ఎవరెవరిని ఎవరు చంపుకుంటారో మాకు తెలియదు స్వామి. గతంలో కోడికత్తి అయింది, కోడికత్తి తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది, ఇప్పుడు గులకరాయ అయింది. ఇప్పుడు ఎవరు శవం వస్తుందా అని భయపడుతున్నారు తల్లి, చాలా భయపడుతున్నారు. అందుకే ఆయన చనిపోవాలని నేను ఎప్పుడు కోరుకోవట్లా. ఆయన ముఖ్యమంత్రిగా పోతాడు, గ్యారెంటీగా సైకిల్ గ్లాస్ ప్రభుత్వం వస్తుంది, ఆ డౌట్ ఎవరికి వస్తుంది. నీకు ఎలాంటి సమస్య ఉన్నా నాకు ఒక్క ఫోన్ చేయి, నేను నీకు వస్తానని చెప్పాను. ఇచ్చి నాకు ఏం అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కొడితే ఒకే ఒక రింగ్తో ఫోన్ ఎత్తిన వ్యక్తి పవన్ అన్న. కోరుతున్నా, మీకు 2 ఓట్లు ఉంటాయి తల్లి. ఒకటి ఎంపీ అభ్యర్థికి అమరావతి పనులు మళ్ళీ ప్రారంభం అవ్వాలంటే అది కేవలం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్లే అవుతుంది. ఆగిపోయిన పనులని మళ్ళీ యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభిస్తాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఏ మాస్టర్ ప్లాన్ తో అయితే మనం ముందరికెళ్ళామో ఆ మాస్టర్ ప్లాన్ పనులని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా